ओम नमो गुरुभ्यः। स्वरूप से अज्ञात है तो ఎవడు जो तू स्वरूप से अज्ञात हो నీవు స్వరూప జ్ఞానం లేకుండా ఉన్నంత వరకు నాకు ఏం చెప్పినా నేను వినిపించుకోను. ఒక్కటే మాట. స్వరూప దృష్టి పెట్టుకొని మాట్లాడు, దానికి విలువ, లేకపోతే అనవసరం. తో సహస్ర వర్ష పర్యంత కొన్ని వేల సంవత్సరాలు నువ్వు ఇలాగే వాగుతూ కూర్చున్నా ఏం ప్రయోజనం? నామ రూపుకో కహూగా తో తుజ్కో క్యా లాభ హై. ఎంతసేపటికి నామరూపాలనేటువంటి దృష్టి వదలకుండానే మాట్లాడుతుంటావు. నువ్వు పరమాత్మాను, జీవాత్మాను, ఇంకోటను ఏదైనా సరే ఒక అభిప్రాయం నామం, దానికి అనుగుణంగా నీకు కనిపించేది రూపం. ఈ నామరూపాలు ఐడియా అండ్ థింగ్ అని నేను పేరు పెట్టాను చూడండి. మనస్సులో దాని ఐడియా వస్తుంటుంది, బాహ్యంగా ఏదో ఒక రూపంలోనే నువ్వు భావిస్తుంటావు. ఈ రెండింటినీ పక్కన పెట్టి కేవలం చిదాకాశ స్వరూపాన్ని నువ్వు పట్టుకోగలిగితే అప్పుడు నువ్వు మాట్లాడనే అక్కర్లే. నువ్వు మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. క్యా లాభ హై? స్వరూప జాన్నా హై తో తూష్ణీం హో. నీ స్వరూపాన్ని తెలుసుకున్నావా? అయితే ఊరే కూర్చో, ఇంక నాకు చెప్పడానికి ప్రయత్నించకు. చెప్పినా కూడా నేను ఆ స్థితిలోకి వస్తేనే గాని నీ మాట నాకు అర్థం కాదు. అప్పటికీ చెప్పినా చెప్పకపోయినా రెండు ఒకటేనని తేలిపోయింది. ఆ స్థితిలో లేనివాడికి చెప్పినా సుఖం లేదు, స్థితిలో ఉన్నవాడిగా నీవు చెప్పనక్కర్లేదు. అర్థమైంది కదా? సరే, మంచిదే. ఆనా జానాది శరీరికా హై. రాకపోకలెప్పుడు శరీరానికే. అంటే ఒక్క మాట అండి, సంహతం అసంహతం అని ఉన్నాయండి. నేను చెబుతూ వచ్చాను చూడండి, ద్రవీభవించటం, ఘనీభవించటం అని నేను ఒక పేరు పెట్టి 2 రోజుల నుంచి వాయిస్తున్నాను చూడండి. దాన్ని శంకర భగవత్పాదుల భాషలో చెబితే అదే భావం అదే. సంహతమా అసంహతమా అని అడుగుతాండి ఆయన. అద్భుతం అండి అది. అసంహతం అంటే పోగవకుండా ఖాళీగా కనపడితే అది అసంహతం. అన్అసెంబుల్డ్ అని ఇంగ్లీష్లో చెప్తే అన్కంబైన్డ్, అన్అసెంబుల్డ్. అసెంబుల్డ్ అయిందనుకో, పోగయిందనుకో, దానికి సంహతం అని పేరు. మీరు ఏదే చూడండి, ఈ సృష్టిలో ఈ రెండింటిలో చేరిపోతుందండి, ఇంకా మూడోది లేదండి. అలా నిష్కర్ష చేసుకుంటే గాని మనకు పరిపూర్ణమైన జ్ఞానానికి నోచుకోలేము. ఇప్పుడు ఈ గదిలో చూపండి మీరు, సంహతం అసంహతం. ఈ సంహతం అసంహతం కాక మూడోది చూపండి, మూడవది చూపండి. మీరు చూపగలరా? ఈ హాల్లో అసంహతమేది? పోగవకుండా ఉన్నది ఖాళీ. ఆ ఖాళీ పోగవలే. ఏ హోల్ వితౌట్ పార్ట్స్. పార్ట్స్ లేని హోల్ను అసంహతమనను. లేదు, ఈ మైక్ ఉన్నది, ఇది సంహతం. ఆ బల్ల ఉన్నది సంహతం. ఈ కుషన్ ఉన్నది సంహతం. ఈ పుస్తకం ఉన్నది సంహతం. నీ శరీరము, నా శరీరము ఉంది సంహతం. గోడలు, తలుపులు, ద్వారబంధాలు ఏవి చూడు, 99 ఇక్కడ సంహతం, ఒకే ఒకటి అసంహతం. సంహతం అసంహతముల యొక్క చేరికే మొత్తం ప్రపంచం. జీవుడైనా ఇంతే, వాడి బతుకు, జగత్తైనా ఇంతే, ఈశ్వరుడైనా అంతే. ఈశ్వరుడు కూడా సంహతమైతే విగ్రహం, వాడికి ఒక కొంప గోడి కట్టిస్తే అది దేవాలయం. అవన్నీ సంహతం. ఆ గోడలు రాళ్ళు రప్పలు పెట్టి కదా కట్టావు నువ్వు. ఆ లోపల ఉండేది కూడా రాయిగాకి ఇంకేమిటి? కనుక సంహతంగా అసంహతంగానే ఉన్నది మొత్తం సృష్టి. కనుక అలాంటి సంహతమైనప్పుడే రాకపోకలుంటాయి. అది ఆయన చెప్పడం. చలనం దేనికుంటుంది? ఏది పోగైతే అది చలిస్తుంది, పోగవదో చలించదు. ఆకాశాన్ని చలించమని చూద్దాం. నీ జీవుడు కూడా చెలిస్తున్నాడు, మనసు చెలిస్తుంది, మాట చెలిస్తుంది, శరీరం చెలిస్తున్నది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చెలిస్తున్నాయి. అందుకేగా నువ్వు ధ్యానం అని మొత్తుకోవటం. ఆ చలనాన్ని ఆపేయడమేగా అటు యోగులు ఏడ్చేది, ఇటు జ్ఞానులు ఏడ్చేది. యోగులైతే శరీరం మీద కసరత్తు చేస్తారు, మనస్సు మీద చేస్తారు. జ్ఞానులు ఏ ఆలోచనలు రాకుండా కేవలం ఒకే ఆలోచన పెట్టుకోమని చెబుతారు.
ఆ ఆలోచన చలించదా అండి? చలించదు. ఏం చేత? చలించని పదార్థాన్ని మనసులో నింపుకున్నప్పుడు మనసు చలించదు. అది అక్కడ రహస్యం. యద్భావస్తద్భవతే. చలించేదాన్ని పట్టుకుంటే నీ మనసు కూడా చలించిపోతుంటుంది. ఆ కల్చర్ వేర్లేండి. ఆ ట్రైనింగ్ దాని గురించి మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు అది అనుభవానికి మార్గం ఏదో ఆ సాధన మార్గం చెప్పుకోవడం అనవసరం. సాధన మార్గం ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ సందర్భమే వేరు. అది సామూహికంగా ఎవరిక కూర్చొని లాంఛనార్థంగా మొక్కుబడి తీర్చినట్టు చెప్పే విషయం కాదు అది. అది ఉపన్యాసం కాదు, ఉపదేశం. అంతే మాట. ఆనా జానాదికి శరీర్ కా హై, శరీర్ పంచభూత రూప్ హై అంటే సంహతమైందన్నమాట. సర్వ శరీరంకే మాతా పిత ప్రకృతి పురుష హై, వాళ్ళందరితో సంబంధం. और చైతన్య ही सर्व शरीरों का गोत्र है, సారాంశ है के ఆ చైతన్యమే అసంహతం. ఈ సంహతానికి మూలం ఆ అసంహతం. చైతन्य दृष्टि करवा, माया दृष्टि करवा, पंचभूत दृष्टि करवा, पंचभूतों का रूप दृष्टि कर, जो तेरा प्रकरण है सो ये सर्व जगत का प्रकरण है. నువ్వెలా తయారయ్యావో ఈ మొత్తం ప్రపంచం అలాగే తయారైంది. అందరం తయారైన బాబుతే. సాధ్యమే మన స్వరూపం, సిద్ధం కాదు. సిద్ధమైనది ఒక చైతన్యమే, అస్థి భాతి, అది మాత్రమే సిద్ధం. ఏమండి, దాన్ని గ్రహించడానికి మార్గం లేదన్నారా? మరి యోగులందరూ ఒక మార్గం అవలంబిస్తున్నారు కదా, అది మీరెందుకు సిఫారసు చేయరు? కపిల్ నే కహా సర్వవచనోं की సమాప్తి ప్రణవ్ మే హై. ఓంకారాన్ని జపించండి, అది సాధ్యమవుతుందేమో. ఓంకారం, ప్రణవం అంటే ఓంకారం. ప్రణవ్ సే ఉపరాంత్ వచన్ నహి. అన్ని మాటలు ప్రణవంలో చేరిపోతాయి. వచనోకి సమాప్తి ప్రణవమే హయ్యట. అన్ని దానిలో సమసిపోతాయి. ప్రణవ్ సే ఉపరాంత్, ప్రణవం జపించిన తర్వాత వచన్ నహి, ఇక మాట లేదు. ప్రణవ్ కా జో ఉచ్చారణ శ్రద్ధాపూర్వక్ సదా కర్తా హై. ఎవడైతే శ్రద్ధాభక్తులతో ప్రణవోపాసన చేస్తూ ఓం 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 అని జపిస్తూ పోతుంటాడో, మానో చారో వేదోं का पाठ నిత్య ప్రతీతి इसका होता रहता है. 4 వేదాలు చదివితే ఎంత పుణ్యమో అంతకన్నా గొప్ప పుణ్యం వస్తుందట ఓంకారాన్ని జపిస్తే. ఎందుకంటే వేద సారం ఓంకారం అని. చారో వేద ప్రణవ రూప్ హై. వేదాలన్నీ ఓంకార స్వరూపమే. और एक अक्षर का छंद है. ఒక అక్షరమే అది ఓం అనేది, అదే ఛందస్సు. इसी से इसके उच्चारण से शुद्धि अशुद्धि भी नहीं होती. ఇంకా దాని చింతే లేదు. सर्व स्त्री पुरुष चारों वर्णाश्रम प्रणव के अर्ध चिंतन के तथा प्रणव के मानसिक वाचिक उच्चारण करने के अधिकारी हैं. ఎవరైనా కూడా ప్రణవోచ్చారణ చేయవచ్చు. దీనికి ఫలాని వాడికి అర్హత, ఫలాని వాడికి లేదనేటువంటి తేడా లేదు. దత్తనే కహా అని కపిలుడు ప్రణవోచ్చారణ వల్లనే తరించవచ్చు కదా అనే అభిప్రాయం వెల్లడించాడు. దత్తాత్రేయుడు దానికి సమాధానమిస్తున్నాడు. ఇప్పుడు మనకున్న జిడ్డు ఓంకారోపాసన చేస్తే చాలని ఈ స్వాముల వాళ్ళు, సన్యాసులు వీళ్ళందరూ లోకంలో ఇది ప్రచారం చేస్తూ వచ్చారు ఏర్పేడు స్వామి దగ్గర నుంచి. దాంతో పడిపోతున్నారు అందరూ కూడాను. ఓం 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 అని జపిస్తే చాలు. ఎవడైనా ఒక ఉపన్యాసం ఇచ్చే ముందు ఓంకారం ఒక 5 నిమిషాలు సైరన్ మోగినట్టు మోగడం. అందరూ కూడా యువర్ అటెన్షన్ ప్లీజ్ అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా సావధానంగా అదేదో గొప్పది, అదే పరమాత్మ, ఇంకా అంతకంటే లేదు అని ఒక ఫాల్స్ నోషన్, బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. దాని మీద స్పందిస్తున్నాడు కమ్లీవాలా. దత్తాత్రేయుడు ముఖతః చెప్పిస్తున్నాడు, హే కపిల్, ప్రణవ్ కా మహాత్మ్య ఐసే హీ హై. నిజమే, నువ్వు చెప్పినటువంటిది మహాత్మ్యం ప్రణవానికి ఉంటే ఉండవచ్చు. శబ్దానికి ఎంత ఉన్నదో అంతే మహిమ దానికి. పరంతు ప్రణవ్ శబ్ద మాత్ర హై. నువ్వు ఎక్కడ బోల్తా పడుతున్నావంటే ప్రణవం అనేది ఒక వర్డ్, ఒక సౌండ్, దట్స్ ఆల్. అర్థం ఉంటే వర్డ్, అర్థం లేకపోతే సౌండ్. అది ఇంగ్లీష్. సౌండ్కు వర్డ్కు తేడా ఏమని చెప్పారంటే రెండూ ధ్వనే, నోటితో చేసే ధ్వనే. అర్థమున్న ధ్వని, వాచ్యమున్న వాచకం. ఆ భాషలో చెబుతా. వాచ్యం అంటే అర్థం, వాచకం అంటే శబ్దం.
వాచ్యంతో కూడిన వాచకమేమో శబ్దం. అదే వర్డ్ అంటే పదమను శబ్దమను. సంస్కృతంలో ఏమంటారంటే రెండింటినీ శబ్దం అని అంటారు. శబ్దం చేయకరా అని అంటారు, డోంట్ మేక్ నాయిస్ అని. ఈ అర్థానికి శబ్దం ఏమిటి, దీనికి వర్డ్ ఏమిటి, రెండింటికి ఒకటి. ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం ఏం చేశారంటే అది వర్డ్ అనవండి, ఇదేమో సౌండ్ అని అనండి బాగుంటుంది. సౌండ్ విత్ సెన్స్ వర్డ్, వితౌట్ సెన్స్ సౌండ్. అది ఇప్పుడు ఈ ఓంకారం సౌండా సెన్స్, అది వర్డా? దానికి అర్థం ఉంటే అది వర్డ్. అర్థం ఏమిటి? విశ్వ తైజస ప్రాజ్ఞ అనేటువంటి భావాలు మనస్సుకు వస్తుంటే ఆ ఊమా, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, లేదా అవస్థాత్రయం, లేదా పురత్రయం, ఇవన్నీ మనసుకు తెలుసుకుంటే గుణత్రయం, ఇవి మనసుకు వస్తూ ఉన్నాయో అయితే అది వరుడే. రాకుండా ఊరిగా అని అంటున్నావా, అది కేవలం ధ్వని. ఇప్పుడు ఆయన అంటున్నాడు పరంతు ప్రణవ్ శబ్దమాత్ర హై, అది కేవలం ఒక శబ్దం. పరతంత్ర హై, ప్రతి శబ్దము పరాధీనం. నువ్వు ఉచ్చరిస్తే వస్తుంది అది, లేకపోతే లేదు. నువ్వు మనసుకు తెచ్చుకుంటే ఉంటుంది అది, లేకుంటే లేదు. మనసు కల్పిస్తున్నది, నోరు కల్పిస్తున్నది, అది పరమార్థం ఎలా అవుతుంది? అది కేవలం పరతంత్రం. తథా జడ హై, అది జడ పదార్థం. శబ్దం చేతన పదార్థమా? చేతనం అంటే ఏమిటి? అహమస్మి అనే స్పృహ దేనికి ఉంటుందో అది చేతనం. చేతనం అంటే కదిలేదని, అచేతనం అంటే కదలదని, ఆ భావాలని పోగొట్టుకోండి. చేతనమనే మాటకు అర్థం యానిమేట్ ఇన్యానిమేట్ కాదు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాదు. ఏమిటది? సెన్షియంట్ అండ్ ఇన్సెన్షియంట్. ఏదైతే నేనున్నాను అని అనుకుంటుందో అది చేతనం. ఏది తన స్పృహే తనకు లేకుండా బతుకుతుందో అది అచేతనం. అచేతనం ఎప్పుడు పరతంత్రం. ఎవరు స్పృహ పెట్టుకుని చూస్తే వాళ్లకు కనపడుతుంది, అది పరతంత్రం అంటే అర్థం. అది పరాధీనం, అదే జడ పదార్థం. ఆఖరికి అమ్మవారినే జడ పదార్థం అంటుంటే ఎక్కడున్నావు నువ్వు? అమ్మవారంటే నువ్వు నేను అనుకుంటున్నావు అమ్మవారని. అమ్మవారంటే శక్తి, శక్తి జడం. ఎవరు చేతనం? శివ. ఆ శివ సాంగత్యం ఉన్న శక్తి అప్పుడు చేతనం, అప్పుడు చిచ్చక్తి అవుతుంది. చిత్తుకు సంబంధించిన శక్తి అని అర్థం, అంతేగాని తాను చైతన్యం కాదు. అంత దూరం వెళ్ళింది ఇండియన్ మైండ్. ఎక్కడున్నారు మీరు? జడ హై, ఆత్మాధిష్టాన్ మే జైసే ఘటపటాది సర్వనామ రూప దృశ్య కల్పిత హై, తైసే ప్రణవ్ భీ కల్పిత హై. అబ్బా, అద్భుతం అండి ఇది. సర్వ ఘటపటాది నామరూపాలన్నీ ఎలాగైతే ఆత్మ చైతన్యం మీద కల్పితమయ్యాయో, ఓం 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 అనేటువంటి శబ్దం కూడా ఆత్మస్వరూపం మీదనే కల్పితం, అధ్యారోపం అది. అంతేగాని అది సహజమైన స్వరూపం కాదది. కల్పిత హై, తైసే ప్రణవ్ భీ కల్పిత హై, ఆత్మా విషయ భేద నహి. ఆత్మ విషయంలో ఇది కల్పితం అది అకల్పితం అనే తేడా లేదు. ఆత్మ ఒక్కటే సహజం, ఇంకా మిగతాదంతా కల్పితమే. అది నువ్వు శబ్దం చెప్పు, అర్థం చెప్పు, ఏదైనా చెప్పు, శబ్దార్థాలు రెండో కల్పనే. న్యూనాధిక భావనహి. ఒక స్వప్నం చూస్తుంటావు, ఆ స్వప్నంలో ఏదైనా సరే కల్పనేనా? ఒక దేవాలయాన్ని కల్పించుకొని దేవాలయం లోపలికి వెళ్లి దేవుడికి నమస్కారం చేసి వచ్చావా? స్వప్నంలో. అది కల్పనేనా? అమ్మా దేవుడు కదండి, దేవాలయం కదండి, అది కల్పన అంటే ఓడి దింపదేగా. స్వప్నమే కల్పనరా బాబు. ఆ కల్పన మీద ఆధారపడ్డ కల్పిత పదార్థాలవి. ఈ స్వప్నం దేని మీద కల్పించుకున్నావు? దేని మీద కల్పించుకున్నావు? నీ జ్ఞానం. నీ జ్ఞానం లేకపోతే స్వప్నం చూడగలవా? జ్ఞానం లేకుండా స్వప్నం నీకు కనిపిస్తుందా? జ్ఞానం లేకుండా జాగ్రత్త ఎలా కనిపించలేదు, జ్ఞానం లేకుండా స్వప్నం కనిపించలేదు. ఒక్కటే నీకు సందేహం, జ్ఞానం లేకుండానే గాఢ నిద్రపోతున్నాం కదా, అక్కడ జ్ఞానం ఊడ్చుకుపోయింది కదా అని. జ్ఞానం ఊడ్చుకుపోయిందని ఒప్పుకుంటాను గాని, నాకు హాయిగా నిద్రపట్టింది, ఎంత ఆనందంగా ఉందండి, నాకేమీ తెలియలేదండి, ఒళ్ళు మరిచిపోయి నేను నిద్రపోయానండి అని అంటున్నావే. రెండున్నాయి అక్కడ. నాకు హాయిగా ఉందని చెప్పే మాట నోట్ చేయి. రెండవ మాట ఏమిటంటే నాకేమీ తెలియలేదు అనే మాట.
ఆ తెలియలేదు అనేదే అజ్ఞానం. ఆహా, ఏ ఆనందం! ఈ ఆనందము అజ్ఞానము నీకు ఎవరికొచ్చాయి? ఎవరికి స్ఫురిస్తే ఆ మాట అంటున్నది? అజ్ఞానమే అంటున్నదా నేను అజ్ఞానాన్నని? అది జడ పదార్థం. ఆనందమే అంటున్నదా నేను ఆనందాన్ని అని? అది జడ పదార్థం. వాటికి స్పృహేది? నువ్వేమంటున్నావు? అవి రెండు అనుభవానికి వస్తున్నాయని అంటున్నావు. ఎవరి అనుభవానికి అని అడుగుతున్నా. సుఖం అనుభవానికి వచ్చేది ఎవరికండి? సుఖాన్ని అనుభవించదు. బాగా విను పాయింటు. గీతాభాష్యంలో నహి సుఖార్థం సుఖమే నహి సుఖం సుఖార్థం దుఃఖం దుఃఖార్థం ఆత్మార్థమేవ సర్వం భవతి. శంకర భగవత్పాదులు. సుఖం కోసం సుఖం లేదు, దుఃఖం కోసం దుఃఖం లేదు, నా కోసం నీ కోసం ఉంది సుఖ దుఃఖ అనుభవం అని అంటున్నాడు. ఎందుకనంటే అనుభవించేది ఎప్పుడు జ్ఞానం. జ్ఞానం లేకుండా అనుభవం లేదా? గోడ, తలుపు, ద్వారబంధం ఏది అనుభవించలేదో నువ్వు నేను అనుభవిస్తున్నాం. నువ్వు నేను కూడా నా చెయ్యి, కాలు, ముక్కు, కన్ను అనుభవించలేవు. అవి జడ పదార్థాలు. నా ప్రాణం అనుభవించలేదు. ఎంత కదులుతూ మెదులుతూ ఉన్నది జడం. నా మనస్సు మహా అయితే నువ్వు అనేది. చూచావా? తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. ఆ మనస్సులో కూడా మెదడు కాదు అనుభవించడం, బ్రెయిన్ కాదు, మైండ్. ఆ మైండ్ లో కూడా మ్యాటర్ ఉన్నది, స్పిరిట్ ఉన్నది. కేవలం మ్యాటర్ అనుభవించదు. బ్రెయిన్ కోర్స్ చూడు, డిసెక్ట్ చేయి, ఏముంది అక్కడ? ఏది అనుభవిస్తున్నదంటావు? డాక్టర్కి అంతుబట్టదు, ఇంజనీర్లకు అంతుబట్టదు, ఏ సైంటిస్ట్కి అంతుబట్టదు. అదే మిస్టరీ. అదే మిస్టరీ. మిస్టరీ అంటే రహస్యం, గోప్యమైన పదార్థం. అదే డివైన్ సీక్రెసీ. అక్కడ ఏది అనుభవిస్తున్నది? అద్వైతి చెప్పగలడు. ఈ ఉపాధి మీద వచ్చి పడ్డదొక ప్రకాశం. ఆ ప్రకాశంతో ఉపాధి షరీకయింది. అది చిదాభాసుడు. వాడు జీవుడు, వాడేదో సన్యాసి, వాడే మనస్సు. ఆ మనస్సు అనేది పారాణి. ఎన్ని మార్లు చెప్పాలి? సున్నం, పసుపు. ఆ ఎరుపు లేదు, సున్నంలో లేదు, పసుపులో లేదు. వీటి దుంపదగా రెండూ కలిసేటప్పటికి ఎరుపు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అనిర్వచనీయం. ఆ ఎరుపు లాంటిది చిత్తవృత్తి. దాన్ని నువ్వేమనుకుంటున్నావు? జ్ఞానం జ్ఞానమని మూర్ఛపోతున్నావు. జ్ఞానము దాని మీద వచ్చి పడ్డది. అది అతిథి నటుడు, గెస్ట్ ఆర్టిస్ట్ ఎక్కడి నుంచో వచ్చాడు. అదే పరమాత్మ శరీరంలో ప్రవేశించాడు అని చెప్పే మాటకి అర్థం చాలా దూరం పోతుంది. ఆగు ఆగు. కనుక ప్రతిదీ ఆరోపితమే. నువ్వు ప్రణవమను, ఇంకోటను. న్యూనాధిక భావనహే. ఇందులో తేడా లేదు. స్వప్నంలో ఏదొచ్చినా కూడా అది నీకు అనుభవం అయినా అది ఫాల్సే. తెల్లవారేసరికి ఆ అనుభవం ఎగిరిపోయింది. అనుభవించే పదార్థాలు ఎగిరిపోయాయి. నువ్వు మిగిలిపోయావు. నీకొచ్చే అనుభవాలు పోతాయి, నువ్వు మిగిలిపోతావు. తెలుసుకో. సుఖం వచ్చింది, పోయింది. దుఃఖం వచ్చింది. ఆగమాపాయినో అనర్థాః తాం స్థితిక్షస్వ భారత. ఆగమం, అపాయం అది అనిత్యమే. అది ఎప్పటికి ఉండేది కాదు. అనుభవించే జ్ఞానం నిత్యం. అట్లీస్ట్ పుట్టినప్పటి నుంచి చచ్చేవరకైనా. ఆ తర్వాత అదిగో సుషుప్తిలో ఎలాగైతే అది వెనక్కు ఉపసంహరించుకున్నదో అలాగే ఉపసంహరించుకున్నది. మళ్ళీ జాగ్రత్తలో ఎలా వచ్చింది నీకు జ్ఞానం? లేనిది వస్తుందా? లేనిది వస్తుందా? ఉన్నది పోతుందా అని అడిగితే జవాబు లేదు మనకు. సుషుప్తిలో నువ్వు చచ్చిపోయి తెల్లవారిన తర్వాత పుట్టావా? అడుగుతున్నా నేను. నువ్వు అక్కడ చచ్చి ఇక్కడ పుట్టావా? అవలక్షణం. ఎవడైనా గాఢ నిద్రపోతుంటే వాడు చచ్చిపోయాడనంటే ఎలాగండి? బతికే ఉన్నాడు. బతికే ఉన్నందుకు ఏమిటండి నాకు నిదర్శనం? అనుభవం ఏదండి? ఉందండి. ఉన్నట్టు వాడు చెబుతున్నాడండి. అప్పట్లో చెప్పడండి. ఎప్పుడు చెబుతాడండి? పుట్టిన తర్వాతనండి. పుట్టిన తర్వాత మేలుకున్న తర్వాత చెబుతాడండి. మేలుకున్న తర్వాత ఎలా చెప్పాడండి? గుర్తు చేసుకోనండి. అదేనండి ప్రత్యభిజ్ఞ. గుర్తు చేసుకుయ ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే. రాత్రికాలంలో చిత్తు లేదు, సత్తున్నదన్నాడు. సన్మాత్ర కరణోపసంహరణతో కేవలం ఎగ్జిస్టెన్స్ ఉన్నది. వితౌట్ కాన్షియస్నెస్ అనుకో. కాన్షియస్నెస్ ఏమి ఉన్నదా లేదా? చచ్చిపోయింది. అదే చస్తే ఎట్లాగండి? మళ్ళీ తెల్లవారి తర్వాత గుర్తు రావడం ఎలాగండి? మెమరీలో ఉందండి. ఆ కంప్యూటర్ ఏం పలకదండి, భాషించదండి. అట్లాగే ఉన్నదండి అది. దాన్ని ఆపరేట్ చేయండి. ఆ మెమరీ ఫైల్ అండి ఓపెన్ అవ్వలేదు. ఓరే
ఫైల్ ఓపెన్ అయిందండి తెల్లవారేసరికి. నీ కంప్యూటర్ మీద నేను నెపం పెట్టి చెబుతా, నువ్వు కాదనలేవు, నువ్వు చాస్తే కాదనలేవు. నువ్వు సృష్టించిన కంప్యూటర్ మళ్ళీ ఏడిచి, మరి వాడు సృష్టించిన కంప్యూటర్ నీ మైండ్. అర్థం చేసుకో, నీ మైండ్తో ఈ కంప్యూటర్ను సృష్టిస్తే వాడు కాస్మిక్ మైండ్. అదే హిరణ్య గర్భతత్వం. వాటిని గురించి కొంచెం నిదానంగా వివరంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు. అప్పుడప్పుడు టచ్ చేసి వెనక్కి వస్తుంటాం మేము. ఆత్మ హీ సత్ హై, ఆత్మ ఒక్కటే ఉన్న పదార్థం. ఆత్మ పృథక్ సర్వ ప్రణవాది మిథ్యా మాయా మాత్ర హై. ఆత్మ తప్ప విడిచి నువ్వు దానికి భిన్నంగా ఏ శబ్దం చూడు, అర్థం చూడు, అంతా ఫాల్స్, మిథ్యా. నువ్వు ఓం ఓం అంటావు, ఏది ఓం? మంచా చెడ్డా లేదు ఇక్కడ. సత్యమా అసత్యమా అని మా ప్రశ్న. మన్ వాణికి క్యా శక్తి హై? అరే రే, మనస్సు యొక్క కల్పన, దానికి శక్తి ఏముందయ్యా? ఏదో మనస్సుకో कि आत्मा बिना एक अक्षर का अर्थ और उच्चारण వెనకాల అధిష్టానం లేకుండా మనసు ఓం అని ఎలా ఉచ్చరిస్తుందయ్యా? నేను ఉచ్చరిస్తున్నానంటే జ్ఞానం లేకుండా ఉచ్చరించగలవా? గాఢ నిద్రలో ఉచ్చరించి చూస్తాం ఓంకారం, నీ మోగం ఏం ఉచ్చరిస్తావు? కోమాలో ఉచ్చరించు, అక్కడ జ్ఞానం కోఆపరేట్ కావాలి నీతో. आगे भी मैं चैतन्य हूँ, पीछे भी मैं हूँ, ऊर्ध्वधः दिशो दशा मैं ही हूँ. ముండకోపనిషత్తు గుర్తొచ్చి ఉంటుంది కమలీవాలాకు. ముండకోపనిషత్తు ఏం చెప్పిందంటే బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ దక్షిణత. ఎప్పుడే అనుకో, అది ఆ శ్లోకం థ్రిల్లింగ్ గా ఉంటుందండి. ఎన్నోసార్లు చెప్పానా నేను, మళ్లీ చెబుతున్నా ఇప్పుడు. ఆ థ్రిల్ ఫీల్ అయిన వాడే గొప్పవాడండి. నా వెనకాల బ్రహ్మం, నా ముందు బ్రహ్మం. ఉపనిషత్తు అండి. దక్షిణతశ్చోత్తరేణ, నా కుడివైపు బ్రహ్మం, ఎడం వైపు బ్రహ్మం. ఓ అధశ్చోర్ధ్వం ప్రసృతం, నా కింద బ్రహ్మమే, నా పైన బ్రహ్మమే. బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం, నా పైన కిందనే కాదండి, నేనంతా బ్రహ్మమే. నేనంతా బ్రహ్మమే. పైన కింద పక్కన అనేటప్పుడు నన్ను తప్పించంటున్నా. అర్థమైందా? నా శరీరాన్ని మనస్సును అన్నిటినీ తప్పించా మాట మాట్లాడుతున్నా. అది బహిర్వ్యాప్తే, అంతర్వ్యాప్తి కాదు. మరి నేనంతా బ్రహ్మమే అనేసరికి నా లోపల బ్రహ్మము అనేది అర్థమవుతున్నది. నా మొత్తం విగ్రహం అంతా, నా ఫ్రేమ్ అంతా బ్రహ్మం అనేటప్పటికి స్వరూప వ్యాప్తి. అది బంగారం ఎక్కడుందని అడిగాడు. ఆభరణంలో. లో ఉందా? ఆభరణం కొట్టి చూస్తే ఉందా? కొట్టి చూచినా ఉంది. పైన తడవి చూస్తే ఉందా? తడవి చూచినా ఉంది. అది ఎక్స్టీరియర్, ఇది ఇంటీరియర్. నాట్ ఓన్లీ దట్, ఆభరణం మొత్తం దాని యొక్క స్టఫ్ అంతా బంగారమే. అంటే నీకేమైనా ఆక్షేపణ? అది దాని స్టఫ్. దాని స్టఫ్ అంటే ఏంటి? దాని స్వరూపం అంతా బంగారమే. ఇక ఆభరణం ఎక్కడుందని అడిగారు. దానికి జవాబు అద్వైతే ఇవ్వగలడు, ఈ భూప్రపంచంలో ఎవడు ఇవ్వలేడు. ఆభరణం ఎక్కడుందని అడుగుతున్నావా? ఎక్కడా ఉండడం అనే ప్రశ్న లేదు. అయితే మరి కనిపిస్తున్నదే ఆభాస. ఆభరణం ఆభాస. మాకు అర్థం కాలేదు. వస్తువే ఆ రూపంలో కనపడుతున్నది. నీకు సమాధానం? బంగారమే ఆ రూపంలో కనపడుతున్నది. రెండు కనెక్ట్ చేశాడండి అద్వైతే. ఆ వస్తువును, ఆ కనిపించే ఫారమును రెండింటినీ కలిపేశాడు. ఇంకా అర్థం కాకపోతే ఎలాగా? అదే ఆ రూపంలో కనపడుతున్నదన్నప్పుడు రెండున్నాయా, మూడున్నాయా? అదే ఆ రూపము, రెండావి. దాని రూపమే. దాని రూపం అదేనండి. ఎస్, దాని రూపం అదే. బాగుంది నువ్వు చెప్పే మాట. ఇప్పుడు నువ్వు మంచికో చెడ్డకో నువ్వెవరయ్యానంటే ఏమంటున్నావు? నేనేనండి అంటావు. ఆ నేనేనండి అంటున్నప్పుడు ఆ నేను అంటున్నది ఏది, ఆ నేనుకు కనపడుతున్నది ఏది నేను అడుగుతా. క్రాస్ ఎగ్జామిన్ చేస్తా. నువ్వు బాక్స్లో ఎక్కావు కోర్టులో, చెప్పు జవాబు. నేనేనండి అన్నావు. నేను అనే మాట దేన్ని రెఫర్ చేస్తున్నది? ఈ శరీరము నేనేనన్నా కదా నువ్వు అన్నావు. పోనీలే, ఆ మాటే అను, నేనేం కాదల్లా. ఈ శరీరము నేనన్నప్పుడు నేనెవరు? నేనుకు కనపడుతున్నదెవరు? నేనుకు కనపడితేనే కదా ఇది నేను అంటున్నావు. ఆ కనపడేది నేను యొక్క ఫారము, ఆ నేను సబ్స్టెన్స్, అది వస్తువు. ఆ నేను వస్తువు. ఆ నేనుకు కనపడుతున్న ఈ శరీరం ఉన్న చూడు, ఇది దాని రూపము. ఇది ఆభాస.
ఇప్పుడు ఒక్క క్షణంలో తేలిపోయింది నీ శరీరం ఆభాస అని. ఏది ఆభాస అనగానే మీరు ప్రారబ్ధం అనగానే మనకెలాగైతే ఒక చాలా చిన్న చూపు ఉన్నదో, ప్రారబ్ధం నా ప్రారబ్ధం అని ఏడవటానికి ఎలా పనికొస్తుందో ప్రారబ్ధం అనే మాట నవ్వటానికి కూడా పనికి రావాలి. దుఃఖ ప్రారబ్ధం, సుఖ ప్రారబ్ధం అని ప్రారబ్ధం రెండు విధాలు. ఇప్పుడు హాయిగా ఉన్నాం మనం, ఇప్పుడు ఇది మన ప్రారబ్ధం అనాలి. మన ప్రారబ్ధం అని అంటే మనం ఆ ప్రారబ్ధం కొద్దీ ఇక్కడ సత్సంగం చేసుకుంటున్నాం, హాయిగా మాట్లాడుకుంటున్నాం, చక్కగా గ్రహిస్తున్నాం. ఇది ప్రారబ్ధమేనండి స్వామి. ఏదో ఒక రోగం వస్తేనే ప్రారబ్ధం అనుకోకండి, ఆరోగ్యం కూడా ప్రారబ్ధమే. అది యోగం అనే మాటకి అర్థం. అదేనా? ఆభాస అనే మాట చెడిపోయిందండి. ఆభాస అంటే పనికిరానిది అనే అర్థం కాదండి. వస్తువు ఎంత పనికొస్తుందో ఆభాస అంతకన్నా గొప్పగా పనికొస్తుంది. ఇప్పుడు నేను దాని వాల్యూ చెబుతున్నాను వినండి. బంగారం ఎంత విలువైనదో ఆ కాసుల దండ అంత విలువైనదంటే నీకేమి అభ్యంతరమా? పారేయి అయితే ఆ కాసుల దండ. నీకు బంగారం దగ్గర పెట్టుకో, కాసుల దండ అవతల పారేయి. దాని మరి బంగారం మరి స్వరూపం, వస్తువు, అది ఆభరణం ఆభాస. ఆభాస అనగానే పారేయాలిగా నువ్వు. అదే ఆభాస నాకు దేనికి పారేయి? నీకు తెలియదు, నేను చెబుతా విను. సైంటిస్ట్ చెప్పాలి మీకు. ఆ బంగారమే ఆభరణ రూపంగా కనపడుతున్నదన్నప్పుడు ఆ కనపడేది ఏది? ఆభరణం కాదు, బంగారం. బంగారం కనపడితే ఆభరణం. ఇప్పుడు అర్థమవుతుంది. పరమాత్మే కనపడితే ప్రపంచం. ఇంకా ప్రపంచాన్ని కాదు చ అని తోషదల బారే చూద్దాం. ఆ తోసేసేవాడు యోగి, ఉపాసకుడు. వీళ్ళు తోసేసే దుర్మార్గులు. ఇది కూడా పరమాత్మే అని అనుసంధానం చేసుకునేవాడు జ్ఞానండి, వాడండి అద్వైతి. ఇప్పుడు అర్థమైందా నీ యోగం ఎంత పనికిరానిదో తెలిసిందా? అది తెలిస్తేనే గాని బాగుపడరండి లోకు. ఒక్కటే మాట. నీ మంత్రం, తంత్రం, చింతకాయలు అన్ని ఎగిరిపోయాయి. ఒకటి పట్టుకుంటే ఇంకోటి కాదంటావు. అది నువ్వు చేసే పిచ్చి పని. పరమాత్మే, ప్రపంచము పరమాత్మే అని చూస్తున్నప్పుడు ఇంకా ద్వైతం ఎక్కడుంది? అంతా అద్వైతం తప్ప. అది మహావాక్యం కూడా గుర్తురాదేమిటి నీకు? సర్వం కల్విదం బ్రహ్మ అంటుంటే వాడు ఈ మొత్తం బ్రహ్మస్వరూపం అని వాడు అంటుంటే ఇప్పుడు ముండకోపనిషత్తు యొక్క ఇంప్లికేషన్ అర్థమైందా? అది ఆవేశించింది మన కమ్లీవాలాను. అంటున్నాడు, వాభి మైహి కథా సుంతాథ. నేనే చెబుతున్నా, నేనే వింటున్నా. చెప్పేవాడొకడు, వినేవాడొకడు కాదు. ఆభి మైహి కథా సుంతాహు. ఆగే ఇప్పుడు నేను చెబుతూ వింటున్నాను. ఆగే భీ చైతన్యం. నేను మొదట్నుంచి కూడా చైతన్యమే. పీచే భీమయ్యు. నేను తర్వాత నేనే. కాలంలో కాదండి, కాలంలోనూ చెప్పొచ్చు ఆ మాట. ముందు వెనక అనేది కాలంలో చెప్పినా చెప్పొచ్చు. ముందు వెనక అనేది దేశంలో చెప్పినా చెప్పవచ్చు. నా ముందు మైక్ ఉన్నది, నా వెనక ఇదేదో బ్యాక్ ఒకటి ఉన్నది. ఇది దేశము. నా ముందు ఎవరున్నారు, నాకు ముందు ఎవరున్నారు అని అడిగితే అది కాలం. నా తర్వాత ఎవరు రాబోతున్నారు అని అంటే అది కాలం. టైంలో, స్పేస్లో కూడా ముందు వెనకలున్నాయి. అర్థమైందా? అలాగే ఇప్పుడు కమ్లీవాలా మాటల్లో ముందు వెనకలు రెండూ కనిపిస్తూనే ఉన్నాయి. ఆగే భీ అని అంటే ఇంతకు ముందు చైతన్యం. ఎప్పటినుంచో నేను చైతన్యాన్నే. పీచే భీమయ్యు. ఊర్ధ్వ అధ దిశో దిశో. దశ దిశలు వ్యాపించే కింద పైన. ఇప్పుడు ముండకోపనిషత్తు చెప్పానా? అదే మాట అంటున్నాడు. మైహిహు जो कहो ब्रह्म को अपना आत्मा जानता ही బ్రహ్మయజ్ఞ హై. కాబట్టి బ్రహ్మం ఎక్కడో ఉందని అనుకోకండి. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్ అనే ఉపనిషత్తు చెబుతున్నదేనంటే నేనే బ్రహ్మమును. ఎందుకనంటే నేనైనా ఉండాలి, బ్రహ్మమైనా ఉండాలి. బ్రహ్మం ఉంటే నేనెక్కడుంటాను? బ్రహ్మంగానే ఉంటా. నేనే సర్వత్రా వ్యాపిస్తే బ్రహ్మం ఎక్కడుంటుంది? నేనుగానే ఉంటుంది. వ్యాపించిన పదార్థం ఒక్కటే ఉంటుంది గాని రెండు ఉండవు. వ్యాపించకపోతే 2, 3, 4 తయారవుతాయి. బ్రహ్మయజ్ఞం అంటే అర్థం ఇది. పంచమహాయజ్ఞాలు గాడిద గుడ్డు కాదు. అస్సలు బ్రహ్మయజ్ఞం ఇది. బ్రహ్మమే యజ్ఞం. యజ్ఞో వై విష్ణు. శంకర భగవత్పాదులు గీతాభాష్యం రాస్తూ యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన అనే శ్లోకాన్ని వివరిస్తూ యజ్ఞం కోసం చెయ్యండి కర్మ అని ఉన్నది భగవద్గీతలో. ఆయన ఆలోచించాడు,
యజ్ఞం కోసం కర్మ ఏమిటి? అసలు యజ్ఞమే కర్మ అయితే యజ్ఞమే కర్మ అయితే యజ్ఞం కోసం కర్మ అంటుంది ఏమిటి భగవద్గీత? ఆయన వెంటనే ఆయనకు రివీల్ అయింది. గొప్ప అద్వైతి కదండి. వెంటనే మనసుకు స్ఫురించి యజ్ఞో వై విష్ణు, యజ్ఞమనంటే పరమాత్మ, ఆయన కోసం చేసే కర్మే ఫలితం ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. కర్మయోగంలోనైనా ఇస్తుంది, జ్ఞానయోగంలోనైనా ఇస్తుంది. యజ్ఞం అంటే పరమాత్మ అన్నాగా, పరమాత్మ అంటే సర్వవ్యాపకం కదా. సర్వవ్యాపకమైన పదార్థంలో ఎవడు ఏ పని చేసినా ఎవరు చేసినట్టది ఆ పదార్థమే చేస్తున్నది. ఇది ఆభాస. ఈ కర్మ ఆభాస అయిపోయింది. వారు బ్రహ్మయజ్ఞ సునే అన్నీ టచ్ చేస్తాడు చూడండి. మొత్తం మీద ఏది పోనివాడు ఈ అవధూత. చైతన్యమే సమాయి నహి. ఇదా తూనే సత్యగ అజ్ఞాన్ జ్ఞాన్కి ముఝే చైతన్యమే సమాయి నహి. ఏమండి, మీరు జ్ఞానం అజ్ఞానం రెండూ చెబుతున్నారే, రెండూ చెబితే ఒకే ఒక స్వరూపంలో జ్ఞానమైనా ఉండాలి అజ్ఞానమైనా ఉండాలి గాని రెండు పరస్పర విరుద్ధం కదా, ఎలా ఉంటాయని వాడు అడిగితే దత్తనే కహా ముझ స్వప్రకాశ చైతన్య సే హీ తుమ్ జ్ఞాని అజ్ఞాని ఆది సర్వకి స్ఫూర్తి హోతీ హై. ఇదో వీడు జ్ఞాని వాడు అజ్ఞాని అని ఎవడయా చెప్పింది నీకు? ఎవడు చెప్పాడు? దానికి అథారిటీ ఏమిటి? దానికి ప్రమాణం ఏమిటి? ప్రమాణం అంటే నీకు తెలియదు అంటేనంటావే కానీ నీకు తెలియదు. నోరు మూసుకొని నా మాట విను. దానికి ప్రమాణం నేను అనేటువంటి స్ఫురణ. ఆ స్ఫురణలో స్ఫురిస్తున్నది ఒకడు జ్ఞాని అని ఒకడు అజ్ఞాని అని. ఆ స్ఫురణ అటు జ్ఞానము కాదు ఇటు అజ్ఞానము కాదు. ఇప్పుడు అర్థమవుతుంది అవస్థాత్రయం మనకు. జాగ్రత్త స్వప్నాలు ఒకటి ఉందనే స్ఫురణ, సుషుప్తి కోమాలు ఇలాంటివి ఒకటి లేదనే స్ఫురణ. ఉంది అనేది స్ఫురణే, లేదు అనేది స్ఫురణే. ఇప్పుడు ఇక్కడ మైకు ఉన్నది అనే స్ఫురణతో చూస్తున్నాం మనం. ఇది తీసి పక్కన పెట్టారనుకోండి ఎవరైనా, అప్పుడు ఈ మైకు ఇక్కడ లేదు. అప్పుడు నువ్వు ఏమని చూడాలో తెలుసా? ఇక్కడ మైకు లేదు అనే స్ఫురణతో ఉండాలి. లేదు అనేదానికి కూడా అథారిటీ ఏమిటి? నా స్ఫురణే. ఉంది అనేదానికి అరే ఎంత సటిల్ థాట్ అండి ఇది. జ్ఞాని అజ్ఞాని ఆది సర్వకి ఈ మొత్తానికి స్ఫూర్తి హోతీ హై. ఆ స్ఫూర్తినిస్తున్నది ఏది? నీ ఆత్మ. రజ్జు కర్హి సర్పాదికోకి స్ఫూర్తి హోతీ హై. ఈ దృష్టాంతం చెప్పమంటావా? అక్కడ రజ్జు అనేది ఉన్నప్పుడే ఇది పాము, ఇది రంధ్రం, ఇది ఏదో ఖండం అని చెబుతున్నావు నువ్వు. ఆధారం లేకుండా ఎలా చెప్పావు? అక్కడ రజ్జు అనే ఆధారం లేకుండా అయ్యా సర్పం అండి అని ఎలా అన్నావు? రజ్జువే లేకపోతే సర్పం ఉంటుందా? రజ్జువు మీద ఆధారపడి సర్పం కనిపించింది, రజ్జువు మీద ఆధారపడి భూరంధ్రం కనిపించింది, రజ్జువు మీద ఆధారపడి వస్త్రఖండం కనిపించింది. నోర్మోయ్. అలాగే పరమాత్మ మీద ఆధారపడి నామరూపాలు కనిపిస్తున్నాయి, సచ్చిత్తుల మీద ఆధారపడి కనపడుతున్నాయి. ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా, మీరు ఇన్ని మాటలు వింటున్నారు. మనం అందరం ఎవరి మీద ఆధారపడి నా బ్రెయిన్ పనిచేస్తున్నది, మీ చెవులు పనిచేస్తున్నాయి, మీ మనస్సు మళ్ళీ ఆలోచిస్తున్నది, అర్థం చేసుకుంటున్నది. ఇది అంతా దీనికి ఆధారం ఏది? ఆధారం కనపడదు, ఆధేయం కనపడుతుంది. అది వచ్చిన పెద్ద మోసం. అసలు మాయ ఇదే. అధిష్టానం కనపడదు, ఆరోపితం కనపడుతుంది, ఫౌండేషన్ కనపడి వస్తున్నదేమనుకో. ఒక పెద్ద బిల్డింగ్ ఫౌండేషన్ వేసి కూర్చున్నాడు వాడు. ఏది మూసేశారు? లేదు లేదు అని అంటే అలాగా సత్యంత ఉన్నది, అది గుప్తంగా ఉన్నది. అది లేకపోతే ఇది పోతుంది, పీడా పోయి ఈ బిల్డింగ్ పోతుంది, కూలిపోతుంది ఒక క్షణంలో. ఆ వేరు కనపడుతున్నదా వృక్షానికి? నేలలో పాకిపోతున్నది. ఎక్కడికి పోయిందో ఆ మర్రి చెట్టు, ఎంత దూరం వ్యాపించిందో అడగారు మర్రి చెట్టు. ఆ వేరు కనపడుతుందా నీకు? మూలం కనపడదు. మూలం అంటే వేరని అర్థమే, మూలం అంటే మూల కారణమని అర్థమే. మూలం కనపడదు. ఊర్ధ్వమూలమధశాఖమశ్వద్ధం ప్రాహు రవ్యయం. భగవద్గీత ఎంత దూరం పోయిందో చూడు. మాట ఎంత దూరం పోయిందో చూడు. భగవద్గీత గుర్తొచ్చింది వెంటనే. ఊర్ధ్వమూలం, మూలం ఊర్ధ్వమైపోయింది, నీకు కనపడటం లేదు. అధో దృష్టితో చూస్తున్నావు నువ్వు. అశ్వత్థం ఇది కనపడుతున్నది బ్రహ్మాండంగా. అదే సంసారం. అశ్వత్థం అంటే సంసారమే కదా చెప్పారు. కనుక దేనికైనా సరే, మంచికి చెడ్డకు, ఉన్నదానికి లేనిదానికి స్ఫురణ సప్లై చేస్తున్నది నువ్వు. యస్యైవ స్ఫురణం సదాత్మకం. లేకపోతే ఏది నీకు కనపడదు. దత్త తూష్ణీం హోవా. సరేనా? జైసే సముద్రమే నదియా ఆ పడతీ హై. ప్రశ్నోపనిషత్తు గుర్తొచ్చింది. ఆయనకి ఏం లేదు, అంతా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మహానుభావుడికి.
ఆయన ఒక మాట మాట్లాడుతున్నా అంటే దానికి ఆధారం ఎంత దూరమైనా పోతుంది. ఆ అధిష్టాన జ్ఞానం ఉన్నవాడు మాట్లాడినప్పుడే అన్నీ సమన్వయం అవుతుంటాయి. లేకపోతే పేలపిండిలాగా విరిసిపోతుంది. నీ భావాలు ఎవడికి అర్థమయ్యి సావు. ఎందుకనంటే నువ్వు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నావు. ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నీకు అర్థమయ్యి సావలే ముందు. నీకు పూర్తిగా అర్థమైతే 10 మందికి చెప్పగలవు. అందుకనే మన వాళ్ళు నేనేదైనా ప్రశ్న వేస్తే నాకు మనస్సులో ఉంది కానండి, ఈ ఆడవాళ్ళు అందరూ అనే మాట ఇది. మీరు ఊరే కూర్చున్నారనుకుంటున్నారా? మీరనే మాటే నాతో. నేను అడిగాను, బాగా మనస్సులో బాగా నేను నమ్మను మిమ్మల్ని. మనస్సులో మీకు స్పష్టంగా ఫలానా విషయం కదా అని మీకు బోధపడితే మాట్లాడడానికి ఏమట? మీరేం తెలుగు వాళ్ళు గారు, మీకు తెలుగు భాష రాదు. పుస్తకాల్లో భాష కాదయ్యా, నీ భాష నీ దగ్గర లేదా? ఇంట్లో బయట మాట్లాడవా ఏమిటి నువ్వు? అసలు మాట్లాడకుండా మౌనంగా ఉంటావా? నీకు భాషా జ్ఞానం ఉంది. పుస్తక భాష అనకండి, పరిభాష తీసాదల వారి. నేను మాత్రం పరిభాష చెబుతున్నానా? చెప్పేటప్పుడు చెప్తా, లేనప్పుడు మామూలు భాష మాట్లాడతా. మామూలు భాష మాట్లాడడం నేర్చుకోవాలండి ఎవరే గాని. లేకపోతే పెడాంటిక్ గా ఉంటుందంటారు ఇంగ్లీష్లో. పెడాంటిక్ లాంగ్వేజ్ మాట్లాడకూడదండి. సింపుల్ గా ఉండాలి. ఎందుకంటే థాట్ ఈజ్ వెరీ సింపుల్. అలాంటప్పుడు భాష ఎందుకు కాంప్లికేటెడ్? జైసే సముద్రమే నదియా ఆ జాతి ఆ పడితే, సముద్రంలో నదులు వాటిపాటిగా వచ్చి పడిపోతుంటాయిట. చూసారా? ప్రశ్నోపనిషత్తు. యథా నద్యస్యందమానా సముద్రే స్థంగచ్చంతి సముద్రాయణా సముద్రే స్థంగచ్చంతి. సముద్రం వైపు ప్రవహిస్తూ నదులన్నీ సముద్రంలో ఎలాగైతే చేరిపోతుంటాయో అన్నాడే. సముద్రంలోనే అన్ని నదులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేలా కలిసిపోతుంటాయో ముझी से प्रकट होती हैं, मुझ चैतन्य में ही स्थित हैं, पर मैं चैतन्य आत्मा एक सा हूं. ఒక గొప్ప రహస్యం చెబుతున్నారండి ఈయన. ఈ మాట చెప్పాడు అనంటే ఆయనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఛాందోగ్యోపనిషత్తు అంతా మనసులో ఉన్నది ఆయనకు. నేను కొన్నాళ్లు సందేహించా, తర్వాత నాకే అర్థమైపోయింది. సముద్రంలో నుంచే నదులు వచ్చాయి, సముద్రంలోనే మళ్లీ వెళ్ళి కలిసిపోతున్నాయి అనేసరికి నేను మొదట్లో అర్థం చేసుకోవడంలో నేను తలకిందులైపోయింది నాకు. సముద్రంలో చేరడం వరకు కరెక్టే గాని సముద్రంలో నుంచి నదులన్నీ వచ్చాయంటాడేమిట్రా అని కొంతకాలానికి అర్థమైంది. ఎప్పుడు అర్థమైందంటే శంకర భాష్యం చదివిన తర్వాత. భాష్యంలో రాశారు ఆయన, సముద్రంలో నుంచి వచ్చాయంటే అర్థం చెబుతున్నాడు. సూర్యుడు వేసవి కాలంలో సముద్ర జలాన్ని పీలుస్తాడు. ఆయన ఎక్కడెక్కడ జలాన్ని బతకనివ్వడు. ఆదిత్య అనే మాటకు అర్థమట ఆదత్తే ఇత్యాదిత్య. ఎవడైతే లాగేస్తాడో వాడట ఆదిత్యుడు. నీళ్లనన్నింటినీ లాగేస్తుంటాడు ఆయన. మురిక్కాలవల నీళ్లు కూడా పోనివ్వడు మహానుభావుడు. ఆయన్నే లాగేసి ఆయన ఫిల్టర్ చేస్తాడండి. ఆ ఫిల్టరేషన్ నీకు అంతు పట్టదు. ఎలాంటి ఉప్పు నీళ్లనైనా సరే, ఎలాంటి మురికి నీళ్లనైనా సరే కిరణాలతో పీల్చిపారేయడం, వాటిని పరిశుద్ధమైన జలంగా మార్చటం. నేచర్లో జరిగేది నీకేం తెలుసునయ్యా? నువ్వు నేచర్ని ఏం అబ్జర్వ్ చేశావయ్యా? మార్చేస్తాడు. అది వేపర్ లాగా, ఒక క్లౌడ్ లాగా తయారవుతుంది, ఒక మేఘ మండలం లాగా తయారవుతుంది. ఇప్పుడేం చూశారు వర్షాలు? ఇప్పుడు ఈ వర్షాలా పాడా? మేము చిన్నప్పుడు చూసిన వర్షాలైతే మాకు ఇప్పటికీ కూడా భయంకరంగా కనపడదు. జడి బట్టి, ముసురు బట్టి వర్షాలు పడుతుంటే ధారాపాతంగా కొన్ని రోజుల పాటు ప్రయాణాలు లేవు, గీయాణాలు లేవు, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయేవాళ్ళు అంతే. ఇప్పుడు ట్రాఫిక్ స్తంభించిపోవడం కాదు, అప్పుడు స్తంభం మీకు తెలియదు. ఎక్కడి వాళ్ళ పల్లె కొంపలు, అందులో బస్సులు లేవు, పాడు లేవు, ఏదో ఎప్పుడో ఒక బస్సు. ప్రయాణాలు మానుకొని అక్కడి వాళ్ళక్కడ ఊరగా చూస్తూ కూర్చోవటమే. నల్లగా మేఘం, ఇంకసలు ఆకాశమాది మేఘమేనా ఏం అర్థం కాదు మనకు. ఏంటి మిన్ను మన్నేకమైనట్టు, మిన్ను మన్ను ఈ రెండు ఏకం చేసి వర్షాలు పడుతుండేవంటే అలాంటి వర్షాలు చూచాం మేము. ఎంత జలం పీల్చుంటే ఆయన దానికి ఇనుమిక్కిలిగా మనకు వర్ష రూపంగా ప్రసాదిస్తాడు.
సహస్రగుణముత్స్రష్టు మాదత్తే రసం రవి. రఘువంశంలో కాళిదాసు అంటాడు. ఆయనంత అద్వైతి. ఆ రాజుగారు పన్నులు వసూలు చేస్తున్నారట. బా, ఏమి పొలిటికల్ సైన్స్ అది. రాజుగారు పన్నులు వసూలు చెవులు విండి వసూలు చేస్తాడట చేసేటప్పుడు. ట్యాక్స్ కట్టకపోతే శిక్ష. వసూలు చేసేది ఎందుకో తెలుసా? మింగడానికి కాదు. ఇప్పుడు చేసే పని అది. సహస్రగుణముత్స్రష్టం. నువ్వు ఎంత పన్ను ఆయనకు చెల్లించావో దానికి 1000 రెట్లు మళ్లీ నీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటాడట రఘువంశ మహారాజు. నాకు కళ్ళ నీళ్లొచ్చేవి. ఎంత గొప్ప బెనవలెంట్ మొనార్కీ రా ఇది. బెనవలెంట్ మొనార్కీ, ఇది పొలిటికల్ స్లోగన్. అందరి విషయంలో సానుభూతిగా ఉండాలి. అయితే రాజ్యమేది, పరిపాలనే. ఒక్కడే రాజ్యం చేస్తుంటాడు, కాని స్వార్థం లేదు, పరార్థం కోసమే చేస్తున్నాడు. మరి ఆ పన్ను ఏదో దాన్ని 100 రూపాయలు కడితే ఆయన 1000 రూపాయల సౌకర్యాలు నీకు కల్పిస్తున్నాడట ఆ మహారాజు. అలా చెప్పారు. అలాగే సూర్యుడే మహారాజు. సూర్యవంశం కదా, సూర్యవంశం రాజులు కదా రాముడు వీళ్ళంతాను. కనుక సూర్యుడిని గురించే ప్రశంసిస్తున్నాడా అనిపిస్తుంది కాళిదాసు. సహస్రగుణం ఉత్స్రష్టం ఆదత్తే రసం రవి. ఇస్తూ ఉంటే కొండల మీద పడతాయటవి. ఆ కొండల నుంచి సెలయేళ్ల రూపంగా కిందికి వస్తాయట. అవి కొంతకాలానికి పెద్ద నదులుగా మారిపోతాయట. ఆ నదులు మళ్లీ కృతజ్ఞతతో ఉంటాయట. ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికి పోయి కలుసుకోవటమే మంచిది. ఇదంతా అద్వైతమే. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడు. మన జన్మస్థానం ఏదేని గుర్తు చేసుకున్నాయటవి. చేసుకుని మేఘం కాదు, సూర్యుడు కాదు, సముద్రం. సముద్రమే లేకపోతే సూర్యుడు ఏ జలాన్ని పీల్చగలడు? కళ్ళ నీళ్లు వస్తాయి. ఏం అద్భుతం అండి అది. సృష్టి రహస్యం చెబుతుంటే మళ్లీ వైదంలో కలిసిపోతాయటవి. అలాగే ఈ జీవుడి జ్ఞానమనే గంగ, ఈ నది ఆ సముద్రం లాంటి బ్రహ్మ పదార్థంలో నుంచి వచ్చి, ఇది చాందోగ్యోపనిషత్తు అండి, మళ్లీ వెళ్ళి బ్రహ్మస్వరూపంలోనే ఎప్పటికైనా కలుస్తాయి. కాని తెలియక కలిస్తే ప్రళయం, తెలిసి కలిస్తే ప్రవిలాపనం. తెలిసి కలిస్తేనే మనం ధన్యులం, ముక్తులమైపోతాం. మళ్లీ రాకుండానట. ఈ కలిసినా సుఖం లేదు, మళ్లీ తయారవుతుందిగా, మళ్లీ సూర్యుడు పీల్చడం జరుగుతుంది కదా. అలాగా పీల్చకుండా కలిసిపోయామనంటే ఇది జలం కాబట్టి మళ్లీ పీల్చే అవకాశం ఉంది. అది జ్ఞానజలం కాబట్టి ఇక పీల్చే అవకాశమే లేదు. అలాగే ఉండిపోతాం. దీని మీద ఎంతైనా ఆలోచన చేస్తూ వచ్చాను నేను. ఏమనుకుంటున్నారో, ఒక్కొక్క పాయింట్ పట్టుకోవడం, సాగదీయడం. అదే చెబుతున్నాడు ఆయన. సముద్రమే నదియాన్ పడతీ హై, ముఝీ సే ప్రకట్ హోతీ హై. నా వల్లనే ప్రకటమవుతున్నాయి అంటే సముద్రం అంటే ఎట్లా ఉంటుంది? నా వల్లనే నదులన్నీ వస్తున్నాయి. ముజ్ చైతన్యమే హీ స్థితి హై, నాలోనే ఉంటున్నాయి. పర్ మై చైతన్యాత్మ ఏకసాహం. నేను మాత్రం ఎప్పుడో ఎప్పటిలాగే ఉంటున్నా. నేను రాలే పోలే, సముద్రం రాలే పోలే, నదులు వస్తున్నాయి పోతున్నాయి. అలాగే జీవుడు వస్తున్నాడు పోతున్నాడు, పరమాత్మ రాలే పోలే. వచ్చినట్టు చేసినట్టు ఆభాస. కనుకనే జీవుడు ఒక ఆభాస, జగత్తు ఒక ఆభాస. మరి తూనే ఆప్కో మన రూప మాన్నేసే త్రిపుటిగా ఆప్కో ద్రష్టా మానా హై. నువ్వు మనస్సు అని అనుకునేసరికి త్రిపుటి తయారవుతుంది. ఆ త్రిపుటిని నువ్వు చూడవలసి వస్తున్నది. మాయి ద్రష్టాకా ద్రష్టాహు అనుకో, ఈ ద్రష్టకు కూడా నేను ద్రష్టను అనుకో. ఏ భీ మన్కా చింతన, అది కూడా మనస్సు యొక్క ఆలోచనే. కనుక ఏ ఆలోచన చేయకుండా ఉంటే అప్పుడు మనస్సు లేదు. మనస్సును గురించి ఆలోచించే కొద్దీ మనసు తయారవుతుంది, బలం పుంజుకుంటుంటుంది. అది దాన్ని గురించి ఆలోచించకపోతే నోరు మూసుకొని పడి ఉంటుంది. అసలు ఆలోచనే మనస్సు గనుక